Hello everyone, welcome back to my channel. This is day 23 of APSET 2025 and this is part 3 video of pericyclic reactions. So 4 plus 2 cycle addition reactions complete chesam. ఇప్పుడు 2 plus 2 cycle addition reactions గురించి చూద్దాం. 2 pi electrons అలాగే 2 pi electrons మనకి cycle addition లో ఇన్వాల్వ్ అయితే వాటిని 2 plus 2 cycle addition reactions అని అంటాం. These are also concerted process and takes place via cyclic transition state. ఇక్కడ ఒక బాండ్ ఇక్కడ ఒక బాండ్. ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఈ కార్బన్ కి మధ్యన ఒక సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఈ కార్బన్ కి సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఓకే, దీస్ ఆర్ 2 plus 2 cycle addition reactions. These takes place in the presence of light. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎంఎస్సీలో చదివే ఉంటారు పిఎంఓ అండ్ ఎఫ్ఎంఓ అప్రోచ్. నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సింపుల్గా ఒకటే చెప్తాను చూడండి. 2 plus 2 cycle addition రియాక్షన్లో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ పై ఆర్బిటాల్స్ అండర్గో సుప్రాఫేషియల్ ఇంటరాక్షన్. టూ ప్లస్ టూ సైకిల్ అడిషన్లో సన్లైట్ ప్రెజెన్స్లో మనకి పై ఆర్బిటాల్స్ మధ్యన సుప్రాఫేషియల్ ఇంటరాక్షన్ ఉంటుంది విచ్ ఈస్ ఫేవరబుల్ ఫర్ బాండ్ ఫార్మేషన్. కాబట్టి 2 plus 2 cycle addition reactions takes place in the presence of light. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ అండర్గో 2 plus 2 cycle addition reaction. మనం హెడ్ అండ్ టెయిల్ కార్బన్ని మెన్షన్ చేసుకోవాలి. ఎలా మెన్షన్ చేస్తామంటే ఈ కార్బన్కి ఇటుపక్క సబ్స్ట్రేట్ అటాచ్ చేస్తుంది. సో దిస్ ఇస్ హెడ్ కార్బన్. ఈ కార్బన్ మీద ఎలాంటి సబ్స్ట్రేట్స్ లేవు. దిస్ ఇస్ ద టెయిల్ కార్బన్. అలాగే ఈ డబుల్ బాండ్ చూసుకుంటే ఈ కార్బన్కి మనకి సబ్స్ట్రేట్స్ అటాచ్ చేసి ఉన్నాయి. సో దిస్ ఇస్ హెడ్ కార్బన్ అండ్ దిస్ ఇస్ టెయిల్. సో సబ్స్ట్రేట్ అటాచ్ చేసి ఉన్న కార్బన్కి హెడ్ అని మెన్షన్ చేసుకుంటాం, అదర్ కార్బన్ని టెయిల్ అని మెన్షన్ చేస్తాం. సో హెడ్ అండ్ టెయిల్ మెన్షన్ చేసిన తర్వాత ఏం చూడాలి అంటే ఇఫ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఈస్ అటాచ్డ్ దెన్ హెడ్ టు టెయిల్ ఇంటరాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. ఇఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఈస్ అటాచ్డ్ హెడ్ టు హెడ్ ఇంటరాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డబుల్ బాండ్ చూసుకుంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అటాచ్ చేసి ఉన్నాయి. సో మనకి ఏ టైప్ ఇంటరాక్షన్ ఉంటుంది, హెడ్ టు టెయిల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ హెడ్ అండ్ దిస్ ఇస్ టెయిల్. సో ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే హెడ్ కార్బన్కి టెయిల్ కార్బన్కి మధ్యన బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రొడక్ట్ ఏమొస్తుంది మనకి, డబుల్ బాండ్ ఓ. ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఇక్కడ ఒక బాండ్, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఇక్కడ ఒక బాండ్. అలాగే కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ చేస్తున్నాయి. దిస్ ఈస్ ద ప్రొడక్ట్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ అండర్గో 2 plus 2 cycle addition రియాక్షన్. మనం ఏం చేయాలి, హెడ్ అండ్ టెయిల్ని మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ సి డబుల్ బాండ్ అటాచ్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ హెడ్ కార్బన్ అండ్ దిస్ ఇస్ టెయిల్ కార్బన్. ఇక్కడ ఈ డబుల్ బాండ్ చూసుకుంటే సైనైడ్ అటాచ్మెంట్ ఉంది ఈ కార్బన్కి. సో దిస్ ఇస్ హెడ్ కార్బన్ అండ్ దిస్ ఇస్ టెయిల్ కార్బన్. సో హెడ్ అండ్ టెయిల్ మెన్షన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇఫ్ డబుల్ బాండ్ ఈస్ అటాచ్డ్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ దెన్ head to tail interaction will takes place. If electron withdrawing group is attached then head to head interaction will takes place. So ఇక్కడ ఏ గ్రూప్ అటాచ్ చేస్తుంది, సైనైడ్ అటాచ్ చేస్తుంది. we know that cyanide is electron withdrawing group. కాబట్టి head to head interaction జరుగుతుంది. this is the head carbon and this is the head carbon. in the presence of light it undergo 2 plus 2 cycle addition reaction. సో పై బాండ్ ఇలా మైగ్రేట్ అయితే హెడ్ కార్బన్కి మధ్యన ఇంటరాక్షన్ జరుగుతుంది. సో డబల్ బాండ్ ఓ ఎంఈ ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఇక్కడ ఒక బాండ్, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఇక్కడ ఒక బాండ్ సిఎన్. దిస్ ఈస్ ద ప్రొడక్ట్. థర్డ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ అండర్గో 2 plus 2 cycle addition reaction. ఫస్ట్ మనం హెడ్ అండ్ టెయిల్ కార్బన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో దిస్ కార్బన్ ఈస్ హెడ్ కార్బన్ అండ్ దిస్ కార్బన్ ఈస్ అ టెయిల్ కార్బన్. నెక్స్ట్ ఈ ఆల్కీన్కి ఇటుపక్క సబ్స్టెన్స్ అటాచ్ చేసి ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద హెడ్ కార్బన్ అండ్ దిస్ ఇస్ ద టెయిల్ కార్బన్. సో హెడ్ అండ్ టెయిల్ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఆల్కీన్ ఈస్ అటాచ్డ్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ దెన్ హెడ్ టు టెయిల్ ఇంటరాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. ఇఫ్ ఆల్కీన్ ఈస్ అటాచ్డ్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ హెడ్ టు హెడ్ ఇంటరాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. సో ఇక్కడ ఆల్కిన్ ఉంది కదా, ఈ ఆల్కిన్కి ఏ సబ్స్టెంట్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది విచ్ ఈస్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. కాబట్టి head to tail interaction will takes place. This is the head carbon and this is the tail carbon.
వీటి మధ్యన ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే మనకి 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ కార్బన్ మీద మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది, మిథైల్. అండ్ ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ మధ్యలో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి we will have 5 మెంబర్డ్ రింగ్. అలాగే ఈ కార్బన్కి మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడేషన్ రియాక్షన్. ఇక్కడ హెడ్ అండ్ టైల్ ఇంటరాక్షన్ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్కీన్ ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి సబ్స్టెన్స్ లేవు మనకి. సో డైరెక్ట్గా ప్రొడక్ట్ అనేది వేసేయచ్చు. అంటే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే మనకి 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. అలాగే ఈ కార్బన్ మీద OH Me సబ్స్టెన్స్ ఉన్నాయి. అలాగే ఈ కార్బన్ మీద C డబల్ బాండ్ O Me సబ్స్టెంట్ ఉంది. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడేషన్ రియాక్షన్. అలాగే ఈ ఆల్కిన్ మీద ఎలాంటి సబ్స్టెన్స్ లేవు మనకి. సో హెడ్ అండ్ టైల్ ఇంటరాక్షన్ చూసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయచ్చు. అంటే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఈ కార్బన్కి మధ్యన బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో వీ విల్ గెట్ డబల్ బాండ్ O 4 మెంబర్డ్ రింగ్. అలాగే ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ జరిగితే మధ్యలో 5 మెంబర్డ్ రింగ్ ఉంటుంది. సో 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. అలాగే సబ్స్టెన్స్ చూసుకోవాలి, ఇక్కడ OCOPH ఉంది. అలాగే ఈ సెకండ్ కార్బన్ మీద Me అటాచ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ 2+2 సైక్లోడేషన్ రియాక్షన్లో ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్ ప్యాటర్నో-బుచ్చి రియాక్షన్. ఇక్కడ మనం కార్బనల్ కాంపౌండ్స్ తీసుకుంటాం which are aldehyde and ketone. Aldehyde or ketone on reaction with alkene in the presence of light it undergo 2+2 cyclodation reaction. సో ఈ కార్బనల్ కాంపౌండ్లో కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఇది ఇన్వాల్వ్ అవుతుంది 2+2 సైక్లోడేషన్ రియాక్షన్లో. సో ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్కి ఈ కార్బన్కి మధ్యన ఒక బాండ్, అలాగే ఈ కార్బన్కి మధ్యన ఒక బాండ్. ఓకే, సబ్స్టెన్స్ యాసిటీస్ అలాగే వేసేసుకుంటాం. R3 R4 R5 R6 R1 R2. దిస్ విల్ బి ద ప్రొడక్ట్. ఓకే, సో ప్యాటర్నో-బుచ్చి రియాక్షన్లో మనం కార్బనల్ కాంపౌండ్స్ తీసుకుంటాం. కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన డబుల్ బాండ్ ఏదైతే ఉందో దిస్ విల్ ఇన్వాల్వ్ ఇన్ 2+2 సైక్లోడేషన్ రియాక్షన్. జనరల్గా ప్యాటర్నో-బుచ్చి రియాక్షన్ మనం ఫోటోకెమిస్ట్రీ టాపిక్లో చదువుతాం, వేర్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫ్రీ రాడికల్ మెకానిజం. అది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కార్బన్ అండ్ ఆక్సిజన్ మధ్యన డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఇట్ అండర్గో హోమోలైటిక్ ఫిజన్. సో హోమోలైటిక్ ఫిజన్ జరిగితే మనకి ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆక్సిజన్ మీద ఫ్రీ రాడికల్, అలాగే ఈ కార్బన్ మీద ఫ్రీ రాడికల్. నెక్స్ట్ ఆల్కిన్ తీసుకున్నాం. లైట్ ప్రెజెన్స్లో ఆల్కిన్లో ఉన్న డబుల్ బాండ్ కూడా ఇట్ అండర్గో హోమోలైటిక్ ఫిజన్, అక్కడ కూడా మనకి ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఈ రకంగా ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వీ నో దట్ స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ ఆర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ టెరిషియరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ. సో ఈ కార్బన్ చూసుకుంటే దిస్ ఈజ్ అటాచ్డ్ టు 2 కార్బన్స్. సో దిస్ ఇస్ ద సెకండరీ ఫ్రీ రాడికల్. అలాగే ఈ కార్బన్ మనకి ఒక సబ్స్టిట్యూయెంట్ అటాచ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రైమరీ ఫ్రీ రాడికల్. వీ నో దట్ సెకండరీ ఫ్రీ రాడికల్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ ఫ్రీ రాడికల్. కాబట్టి దిస్ విల్ మోర్ రియాక్టివ్. దిస్ ఈస్ మోర్ రియాక్టివ్. కాబట్టి ఈ ఆక్సిజన్ మీద ఉన్న ఫ్రీ రాడికల్ ఈ ప్రైమరీ ఫ్రీ రాడికల్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఆక్సిజన్కి ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఎందుకంటే దిస్ ఇస్ మోర్ రియాక్టివ్. ప్రైమరీ ఫ్రీ రాడికల్ మోర్ రియాక్టివ్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది జరిగిపోతుంది. వి విల్ గెట్ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్. Okay, these are more stable. This is secondary free radical and this free radical which is attached to benzyl group. So these are stable free radicals. Stable free radicals kabatti ivi late ga react avutayi. These are least reactive. Next step lo ee free radical madhyana bond formation ane jarugutundi. We will get pH, hydrogen,
oxygen, CH3, CH3. This is the product. ఓకే, ఫోటోకెమిస్ట్రీలో ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా ప్యాటర్న్ వచ్చే ప్రొడక్ట్ ఇలా ఈ రకంగా వేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫ్యూరాన్ ఇచ్చారు, ఆల్డిహైడ్ ఇచ్చారు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడిషన్ రియాక్షన్. ఇక్కడ మనం ఫ్రీ రాడికల్ మెకానిజం ఫాలో అవ్వట్లేదు. ఓకే, ఫ్రీ రాడికల్ మెకానిజం ఫాలో అవ్వకుండా ప్రొడక్ట్ ఎలా రాస్తాము అంటే, ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి మైగ్రేట్ అయితే ఈ కార్బన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అలాగే కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ కార్బన్. సో we know that partial negative charge carbon and partial positive charge carbon ఈ రెండు పక్కపక్కనే ఉండాలి కదా. ఇక్కడ ఎలా ఉన్నాయి, రెండు దూరంగా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తానంటే ఈ ఆల్డిహైడ్ని నేను రొటేట్ చేస్తున్నాను. సో రొటేట్ చేస్తే ఏమవుతుందంటే C double bond O, C8H17 అండ్ హైడ్రోజన్. ఇప్పుడు చూసుకుంటే ఈ కార్బన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, అలాగే కార్బన్ will have partial positive charge. రెండు ఎలా ఉన్నాయి, పక్కపక్కనే ఉన్నాయి. కాబట్టి బాండ్ ఫార్మేషన్ ఈజ్ ఫీజిబుల్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడిషన్ రియాక్షన్. సో ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే మనకి 4 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఆక్సిజన్కి కార్బన్కి మధ్యన ఒక బాండ్, అలాగే ఈ కార్బన్కి మధ్యన బాండ్. సబ్స్టెన్స్ ఏమి ఉన్నాయి మనకి, C8H17 అలాగే హైడ్రోజన్. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. Next, very important, 2+2 cycloaddition reaction in ketene. This is the structure of ketene and it undergo 2+2 cycloaddition reaction under thermal conditions. ఇప్పటి వరకు ఏం చూసాం మనం, 2+2 cycloaddition reaction ఫోటోకెమికల్ కండిషన్లో జరుగుతుందని చదివాం. ఎందుకు, ఇక్కడ పై ఆర్బిటాల్స్ మధ్యన సుప్రాఫేషియల్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి. పై ఆర్బిటాల్స్ మధ్యన సుప్రాఫేషియల్ ఇంటరాక్షన్ ఉంటే హియర్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ ఫేవరబుల్. సో 2+2 సైక్లోడిషన్ రియాక్షన్స్ మనకి ఫోటోకెమికల్ కండిషన్లో జరుగుతాయి. థర్మల్ కండిషన్లో ఏమవుతుంది, ఈ పై ఆర్బిటాల్స్ మధ్యన సుప్రాఫేషియల్ యాంట్రాఫేషియల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ నాట్ ఫేవరబుల్ ఫర్ బాండ్ ఫార్మేషన్. సో 2+2 సైక్లోడిషన్ రియాక్షన్స్ మనకి ఫోటోకెమికల్ కండిషన్లో జరుగుతాయి. కానీ కీటీన్ 2+2 సైక్లోడిషన్ రియాక్షన్ థర్మల్ కండిషన్లో జరిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ యూనిక్ స్ట్రక్చర్. ఇక్కడ చూసుకుంటే డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. సో ఆర్థోగోనల్ పై బాండ్ ఇంటరాక్షన్ వల్ల మనకి ఇక్కడ సుప్రాఫేషియల్ యాంట్రాఫేషియల్ ఇంటరాక్షన్ మనకి ఫేవరబుల్. సుప్రాఫేషియల్ యాంట్రాఫేషియల్ ఇంటరాక్షన్ ద్వారా మనకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ థర్మల్ కండిషన్. సో ketones undergo 2+2 cycloaddition reactions under thermal conditions. Example చూద్దాం. This is ketene and this is alkene. Under thermal condition it undergo 2+2 cycloaddition reaction. ఎలా జరుగుతుంది అంటే ఈ కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ కార్బన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ఈ ఆల్కీన్ చూసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ అటాచెస్ ఉంది. ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి మైగ్రేట్ అయితే ఈ కార్బన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో మనకేం తెలుసు, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అండ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ రెండు పక్కనే ఉండాలి. రెండు పక్కనే ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, సో అండర్ థర్మల్ కండిషన్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడిషన్ రియాక్షన్. సో ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది. వి విల్ హ్యావ్ ఆక్సిజన్కి ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే ఈ కార్బన్కి ఈ కార్బన్కి ఏమి అటాచ్ చేస్తుంది, డబుల్ బాండ్ అండ్ మిథైల్ గ్రూప్స్ అటాచ్ చేస్తున్నాయి. డబుల్ బాండ్ మిథైల్ గ్రూప్స్. ఓకే, ఈ ఆల్కిన్ మీద సబ్స్టెన్స్ చాలా ఇంపార్టెంట్. రెండు ఎట్ సైడ్ ఉన్నాయి, సిస్ సైడ్ ఉన్నాయి. చూడండి, దిస్ ఇస్ అ సిస్ ఆల్కిన్. ఎందుకంటే సబ్స్టెన్స్ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్లో కూడా ఈ సబ్స్టెన్స్ సేమ్ సైడ్ వేసుకుంటాం. అంటే ONPR అండ్ మిథైల్ గ్రూప్స్ రెండు కూడా స్టీరియోకెమిస్ట్రీ అబౌవ్ ద ప్లేన్ వేసాం. ఎందుకంటే ఇక్కడ సిస్ ఆల్కిన్ తీసుకున్నాం కాబట్టి. దిస్ ఈస్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. నెక్స్ట్ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయితే ఈ కార్బన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అండ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ రెండు పక్కనే ఉన్నాయి కదా. సో హియర్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ ఫీజిబుల్ అండర్ థర్మల్ కండిషన్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడిషన్ రియాక్షన్. సో 2+2 సైక్లోడిషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది. 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్కి ఈ కార్బన్కి మధ్యన ఒక బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ కార్బన్ మీద ఏముంది, డబల్ బాండ్ అండ్ మిథైల్ గ్రూప్స్ అటాచెస్ ఉన్నాయి. అలాగే ఈ ఆల్కిన్ చూసుకుంటే దిస్ ఈజ్ ట్రాన్స్ ఆల్కిన్
దిస్ ఈస్ ద ట్రాన్స్ ఆల్కిన్. అంటే సబ్స్టెన్స్ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి. కాబట్టి ప్రొడక్ట్లో కూడా సబ్స్టెన్స్ డిఫరెంట్ స్టీరియోకెమిస్ట్రీ వేస్తాం. ఒకటి అబౌవ్ ద ప్లేన్ వేస్తే ఇంకొకటి బిలో ద ప్లేన్. దిస్ విల్ బి ద ప్రొడక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం కీటీని ఫామ్ చేస్తాం. ఎలా ఫామ్ చేస్తాము అంటే డైక్లోరోమిథైల్ క్లోరోఫార్మేట్ ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కీటీన్. కీటీన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బేస్ ఏం చేస్తుంది, ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ ద ఎస్టిక్ హైడ్రోజన్, ఎందుకంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ H ప్లస్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, Cl, C మైనస్, C డబుల్ బాండ్ O, Cl. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ కార్బన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి మైగ్రేట్ అవుతుంది, అలాగే Cl మైనస్ ఎలిమినేట్ అవుతుంది. వి విల్ గెట్ క్లోరిన్, క్లోరిన్. సో ఈ కార్బన్కి మధ్యన డబుల్ బాండ్ ఫామ్ అయింది, అలాగే C డబుల్ బాండ్ O. దిస్ ఇస్ ద కీటీన్. సో మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు, ఆల్కీన్ అలాగే కీటీన్ ఫామ్ అయింది, విచ్ ఇస్ Cl డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O. నెక్స్ట్ అండర్ థర్మల్ కండిషన్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడేషన్ రియాక్షన్. సో ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది. మనకి 4 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. 4 మెంబర్డ్ రింగ్. ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది, దిస్ ఇస్ కార్బన్. కార్బన్కి మనకి డబల్ బాండ్ Cl అటాచెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్రొడక్ట్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ కీటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆల్కీన్ ఆన్ రియాక్షన్ విత్ క్లోరోసల్ఫోనైల్ ఐసోసైనైడ్ అండర్ థర్మల్ కండిషన్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడేషన్ రియాక్షన్. సేమ్ కీటీన్ లాగానే క్లోరోసల్ఫోనైల్ ఐసోసైనైడ్ కూడా థర్మల్ కండిషన్లో 2+2 సైక్లోడేషన్ రియాక్షన్ జరిపిస్తుంది. అది ఎలా అంటే దిస్ ఇస్ ఆల్కీన్ అండ్ దిస్ ఇస్ క్లోరోసల్ఫోనైల్ ఐసోసైనైడ్. అండర్ థర్మల్ కండిషన్ ఇట్ అండర్గో 2+2 సైక్లోడేషన్ రియాక్షన్. అంటే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది. మనకి 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్, సో ఈ ఆక్సిజన్కి మధ్యన సింగిల్ బాండ్, అలాగే ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కార్బన్ మీద ఇంకా ఏమున్నాయి, డబుల్ బాండ్, నైట్రోజన్, SO2Cl సబ్స్టిట్యూట్ అయి ఉన్నాయి. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. సో కీటీన్ లాగానే క్లోరోసల్ఫోనైల్ ఐసోసైనైడ్ కూడా థర్మల్ కండిషన్లో 2+2 సైక్లోడేషన్ రియాక్షన్ జరిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, సైక్లోడేషన్ రియాక్షన్స్ ఇన్ ఎలైల్ యానియాన్ అండ్ ఎలైల్ క్యాటయాన్. ఎలైల్ యానియాన్ అంటే ఏంటి, దిస్ ఇస్ ద ఎలైల్ యానియాన్ అండ్ దిస్ ఇస్ ఎలైల్ క్యాటయాన్. ఇవి కూడా మనకి సైక్లోడేషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎలా అనేది చూద్దాం. దిస్ ఇస్ ఆల్కీన్ అండ్ దిస్ ఇస్ ఎలైల్ యానియాన్. సో నెగిటివ్ ఛార్జ్ ఇటువైపు మైగ్రేట్ అవుతుంది, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే మనకి 5 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. 1 2 3 4 5 5 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది. అలాగే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయింది కాబట్టి 4th కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. దిస్ విల్ బి ద ప్రొడక్ట్. ఈ రకంగా మనకి సైక్లోడేషన్ రియాక్షన్ జరిగింది. ఇప్పుడు ఎలైల్ క్యాటయాన్ చూద్దాం. క్యాటయాన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. కాబట్టి ఈ పై బాండ్ ఇటువైపు మైగ్రేట్ అవుతుంది. ఓకే, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే మనకి 7 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది. 1 2 3 4 5 6 అండ్ 7. 2-3 కార్బన్స్ మధ్యన డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది, ఎందుకంటే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయింది కాబట్టి. అలాగే ఈ 6th కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది, ఎందుకంటే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయిపోతే 6th కార్బన్ విల్ బి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. So it is represented by positive charge. This is the product. So allyl anion and allyl cation కూడా మనకి సైక్లోఎడిషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ కాంపౌండ్ ఇచ్చారు, బేస్ ఇచ్చారు. బేస్ ఏం చేస్తుంది, ఎస్టిక్ హైడ్రోజన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మిథైల్ గ్రూప్ నుంచి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే CH2 మైనస్ నైట్రోజన్ డబుల్ బాండ్, ఈ రకంగా మనకి కార్బానియాన్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఇది ఎలా ఉంది, మనకి ఎలైల్ యానియాన్ లా ఉంది కదా. సో దిస్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ సైక్లోఎడిషన్ రియాక్షన్. సో ఇక్కడ మనం ఆల్కిన్ తీసుకున్నాం, అలాగే ఎలైల్ యానియాన్ ఉంది. వీటి మధ్యన సైక్లోఎడిషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఇటువైపు, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే
మనకి 5 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో CH2 నైట్రోజన్ విచ్ ఇస్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్, ఎందుకంటే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయింది కాబట్టి నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే ఈ కార్బన్ మీద పిరిడిన్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. అలాగే ఈ కార్బన్ మీద బెంజీన్ రింగ్ ఉంది విత్ 1 సబ్స్టిట్యూయెంట్. ఓకే, దిస్ ఈజ్ అ ప్రొడక్ట్ విచ్ ఆన్ ఫర్దర్ వర్కప్ చేసినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే we will have NH and this is the product. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎలైల్ హాలైడ్ తీసుకున్నారు. ఆన్ రియాక్షన్ విత్ సిల్వర్ సాల్ట్. సిల్వర్ సాల్ట్ ఏం చేస్తుంది, ఈ Ag ప్లస్ I- అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. I- ఎలిమినేట్ అయిపోతే మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దిస్ ఈస్ ఎలైల్ క్యాటియాన్. We know that allyl cations participate in cycloaddition reaction. సో ఇక్కడ ఏం తీసుకున్నారు, డైన్ తీసుకున్నారు, అలాగే allyl cation ఫామ్ అయింది. సో సైక్లోఅడిషన్ రియాక్షన్ జరుగుతుంది కదా, అంటే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది, ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయితే 7 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ 7 మెంబర్డ్ రింగ్ అండ్ దిస్ ఇస్ డబుల్ బాండ్. మధ్యలో అటాచ్మెంట్ ఏముంది మనకి, CH2 which can be represented like this. ఓకే, అలాగే ఈ కార్బన్ మీద మిథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో నెంబరింగ్ ఇచ్చి చూద్దాం, 1 2 3 4 5 6 7. సో ఇలా 7 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది కదా, 1 2 3 4 5 6 7. సో 2 and 3 కార్బన్స్ మధ్యన డబుల్ బాండ్ ఫామ్ అయింది ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అవ్వడం వల్ల. అలాగే 3 and 5 మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. 6th కార్బన్ మీద మనకి మిథైల్ గ్రూప్ ఉంది. అలాగే 1st and 4th కార్బన్ మధ్యన CH2 అటాచ్మెంట్ ఉంది. సో దిస్ ఇస్ ద ప్రొడక్ట్. అలాగే ఈ పై బాండ్ ఇటు మైగ్రేట్ అయినప్పుడు ఈ కార్బన్ మీద 6th కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ మనకి H+గా ఎలిమినేట్ అయ్యి ఈ బాండ్ ఇటువైపు మైగ్రేట్ అవుతుంది. సో మనకి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మిథైల్ గ్రూప్, డబుల్ బాండ్, CH2 and this is double bond and this is the product. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ డైబ్రోమో కాంపౌండ్ ఇచ్చారు, అలాగే జింక్ కాంప్లెక్స్ ఇచ్చారు. జింక్ ఏం చేస్తుంది, బ్రోమిన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, అంటే ఈ కాంపౌండ్ నుంచి ZnBr2 ఎలిమినేట్ అవుతుంది. సో ఈ కాంపౌండ్ నుంచి బ్రోమిన్స్ ఎలిమినేట్ అయితే we will get allyl cation. సో Br- ఎలిమినేట్ అయితే మనకి ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద allyl cation. We know that allyl cation undergo cycloaddition reaction. ఇక్కడ డైన్ తీసుకున్నాం, allyl cation తీసుకున్నాం, వీటి మధ్యన సైక్లోఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే 7 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. 1 2 3 4 5 6 7. 7 మెంబర్డ్ రింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే Me డబుల్ బాండ్ O Me, అలాగే ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో 1 1 and this is the 7 membered ring. So 1 2 3 4 5 6 7. అలాగే 7 and 4th కార్బన్ మధ్యన ఆక్సిజన్ అటాచ్ చేస్తుంది. This is the product. సో ఈ వీడియోలో మనం 2+2 సైక్లోఅడిషన్ రియాక్షన్స్ చూసాం. అలాగే సైక్లోఅడిషన్ రియాక్షన్స్ ఇన్ allyl anion and allyl cation చూసాం. నెక్స్ట్ వీడియోలో 1,3 డైపోలర్ సైక్లోఅడిషన్ రియాక్షన్స్ గురించి చూద్దాం. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.